నమస్తే. చరిత్రలో ఈరోజు 1945 జూన్ 19న ఆంగ్ సాన్ సూకీ గారు బర్మాలో జన్మించారు. ఆమె మయన్మార్ ప్రజల స్వేచ్ఛ కోసం జీవితాన్ని అంకితం చేసిన సాహసవంతురాలు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదివారు. బ్రిటిష్ పౌరుడైన మైకల్ హ్యారిస్ను వివాహం చేసుకున్న మయన్మార్ ప్రజల కోసం తన కుటుంబాన్ని వదిలిపెట్టి దేశంలో ఉండిపోయారు. 1988లో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించి ప్రజాస్వామ్య స్థాపన కోసం ఉద్యమించారు. సైనిక పాలన వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమెను సైనిక ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే గడిపారు. 1991లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. 2015లో ఆమె పార్టీ మయన్మార్లో బహుళ మెజారిటీతో గెలిచింది. ఆమె స్టేట్ కౌన్సిలర్గా సేవలు అందించారు. ఇది ప్రధానమంత్రి పదవికి సమానం. దయగా ఉండడం అంటే ఇతరుల ఆశలు, అవసరాల పట్ల సున్నితంగా వ్యవహరించడం. దయగల చేతి స్పర్శ బరువైన హృదయాన్ని తేలికపరుస్తుంది అని ఆవిడ చెప్పారు. వీడియో నచ్చితే ఒక లైక్